ఒక మాట నది మది పది గది, నది మది పది గది అని 4 మాటలు ఇచ్చి వీటిని పూరించమన్నారు. అంటే అర్థంలోనే పూరించవచ్చు. నది అంటే నది అనే అర్థంలోనే, గది అంటే గది అనే అర్థంలోనే, మది అంటే మది అనే అర్థంలోనే, అట్లా 10 అంటే 10 అనే అర్థంలోనే. అన్య అర్థం కాదు, స్వీయ అర్థంలోనే పూరించమన్నారు. దీనికి గురు శిష్య బంధాన్ని చెప్పమన్నారు. అది అంశం అన్నమాట. గురువుకి శిష్యుడికి ఉండేటువంటి అనుబంధం, ఆప్యాయత అది చెప్పమన్నారు. నాకు ఒక మాటగా తిక్కన మహాకు జ్ఞాపకం వచ్చాడు. తిక్కన గారి శిష్యుడు గురునాథుడు, ఆయన పేరు. గురువుగారి తగ్గ శిష్యుడు. మరి తిక్కన గారు మహాభారతం మొత్తం 15 పర్వాలు ఆయన రాశాడు కదా. ఆయన నెల్లూరులో ఉండేవాడు, మనవసిద్ధి మహారాజా ఆస్థానంలో. అందుకని ఆయన రోజు కూడా పెన్నా నది తీరానికి వెళ్ళి అక్కడ శిష్యుని కూర్చోబెట్టుకొని చెబుతుండేవాడు. ఆయన చెబుతుంటే గురునాథుడు రాస్తూ ఉండేవాడు అన్నమాట తాళపత్రాల మీద. అది సన్నివేశం. గురు శిష్య సంబంధాన్ని ఇందులో వర్ణిస్తున్నాను అన్నమాట. ఆయన పినాకిని నది అంటే పెన్నా నది అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు కలిసి, గురువుగారు శిష్యుడు కలిసి. అక్కడ స్నానం వగైరా అయినాక అక్కడ కూర్చొని ఆయన శిష్యుడికి భారతాన్ని తన అట్లా నోటి ద్వారా చెప్తున్నాడు, ఆశువుగా చెప్తున్నాడు. ఈయన తలకాయ ఉంచుకొని రాస్తున్నాడు. తాళపత్రాల మీద గంటం పట్టుకొని రాస్తున్నాడు గురునాథుడు. అక్కడ ఆ సన్నివేశాన్ని మనసులో పెట్టుకొని ఈయన అంటున్నాడు అనమాట గురువు గారు శిష్యుడితోటి, శిష్య గురునాథ, ఓ శిష్యుడా గురునాథుడా, మన నది చేరినాము. మన నదికి వచ్చామయ్యా, ఇది మన నదే, ఈ పినాకిని నది. రోజు మనం దర్శిస్తున్నాం, చాలా పుణ్యనది. అందువల్ల అటువంటి మనం రోజు చూసేటువంటి ఆ నది దగ్గరికి వచ్చాం మనం. మదికి సంతోషమాయను మహితమతివి, నా మనస్సుకి ఎంతో సంతోషంగా ఉందయ్యా గురునాథ. మదికి సంతోషమాయను మహితమతివి, పదిలముగ గంటమును తాళపత్రములను. నువ్వు చక్కగా గంటం తీసుకో, తాళపత్రాలను చాలా పూర్తిగా పెట్టుకో, వరుసగా పెట్టుకో, పట్టి తెలుగది వ్రాయుము భారతము. ఆ గంటం పట్టుకొని చక్కగా తెలుగులో భారతాన్ని రాయి. నేను చెప్తుంటాను తెలుగు భాషలో, నువ్వు అందంగా రాయి, మంచి అక్షరాలతోటి తప్పులు లేకుండా రాయి, నా భావాన్ని అర్థం చేసుకుంటూ రాయి అని శిష్యుడితో అన్నట్టుగా నేను భావించాను అన్నమాట. అక్కడ నది మది పది అది అన్నీ వచ్చాయన్నమాట. ఎలా చేశాయంటే, శిష్య గురునాథ మన నది చేరినాము, మదికి సంతోషమాయను మహితమతివి, పదిలముగా గంటమును తాళపత్రములను పట్టి తెలుగది వ్రాయుము భారతము. తెలుగు అది వ్రాయము, గది అనే మాట అందులో వచ్చిందనమాట. తెలుగది అంటే వల్ల గది అందులో వచ్చేసింది. అందువల్ల చక్కగా తెలుగది, తెలుగులో రాయి అని చెప్పని ఆ పదాలని అవే అర్థంలో ఇక్కడ నేను చెప్పటం జరిగిందనమాట. ఈ విధంగా 4 పదాలని వాటి అర్థంలోనే ఇందులో పూర్తి చేయటం జరిగిందనమాట. నమస్కారం.